నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. ఘనంగా 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి పదవీ విరమణ. రెడ్ క్రాస్ సంస్థ సేవలు అభినందనీయం. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. వ్యవసాయ బిల్లు రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టిన వామపక్షాలు. తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను బుధవారం సందర్శించి వైద్యశాలలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను పరిశీలించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శాంత్ కుమార్తో కలిసి తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ వైద్యశాలలోని పలు వార్డులను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఎంసీహెచ్ బ్లాక్ కోవిడ్ వార్డులను పరిశీలించడం జరిగిందని, ఆయా వార్డులో అందిస్తున్న వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. వైద్యశాలలో కొరతగా ఉన్న ఆక్సిజన్, ల్యాబ్ సిబ్బంది గురించి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శాంత్ కుమార్ తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరితగతిన సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టున్నట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. Today I also visited the district hospital. There are two ward MCH. First is Mother and Child Hospital that I visited. Superintendent Garu briefed me about what are facilities available and what are the treatments are going on. Later I also visited the COVID ward. Around more than 200 patients are admitted there. There Superintendent Garu raised the issue of oxygen. So we are going to increase the oxygen capacity at earliest. Also I checked the hygiene conditions are okay. I also interacted with the patients. So there was no complaint, but still I told we are all every day we are taking the feedback by calling them. Any issues are there, we are there to resolve them. Some issues are regarding lab were raised by the lab superintendent that staff is less. So I am going to speak to DMHO also and request her to increase the staff so that the capacity of the lab also is maintained. In a month around 400 deliveries are happening at MCH hospital, as due to the COVID the one whole old hospital is converted into COVID ward and MCH. Therefore we are trying to increase the capacity so that all the patients will be treated in Tenali only. I'll speak to DMHO Garu and JC ma'am also to increase the capacity so that we can accommodate all the patient for delivery in Tenali DH hospital. 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి పదవీ విరమణ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని కోర్టుల సముదాయంలో గల తెనాలి బార్ అసోసియేషన్ కార్యాలయం నందు బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీరామచంద్రమూర్తిని ఘనంగా సత్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సభలో న్యాయమూర్తి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను ఇంతటి స్థితికి చేరుకోవడానికి కారణమైన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి బార్ అసోసియేషన్ అందించిన సహకారం మరవలేనిదని పేర్కొన్నారు. బార్ సభ్యుల సహకారంతోనే అనేక కేసులను పరిష్కరించగలిగాయని తెలిపారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. కోవిడ్ ఉన్నా కానీ దాన్ని ఎదిరించి మీరు మీటింగ్ పెట్టారు, ఈ ఫెలిసిటేషన్ సెరమనీ, చాలా కృతజ్ఞతలు. నాకు ఇట్లాంటివి అసలు ఇష్టం ఉండదు. నేను కూడా ఎక్కువ ఈ స్టేజ్ల మీద మాట్లాడడం చేత కాదు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. ఇంత దూరం వచ్చానంటే వాళ్ళే కారణం. నేను బిఎల్ ఎందుకు చదివానో నాకే తెలియదు. ఎడిషనల్ క్వాలిఫికేషన్ కోసం చదివాను. డ్యూ టు గాడ్ గ్రేట్నెస్ అండ్ ఇప్పటికీ నేను ఐ ఫీల్ దట్ నేను ఈ జాబ్కి ఫిట్ అవుతానని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే నాతోటి జాయిన్ అయిన వాళ్ళు రోరింగ్ ప్రాక్టీస్ లైక్ ఆనరబుల్ జస్టిస్ శివశంకర్ గారు, మేమందరం ఒకేసారి జాయిన్ అయ్యాం. ఇప్పటివరకు చాలా చోట్ల అడ్వకేట్స్ నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇక్కడ కూడా రామారావు గారు, రాంప్రసాద్ గారు, అలాగే ఎంవీఆర్ గారు చాలామంది కోఆపరేట్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్లో ఇబ్బంది పడతారు ప్రతి బారులోనూ, కానీ ఐ రియల్లీ ఎంజాయ్డ్ వెల్ డిసిప్లైన్డ్ బార్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై టెన్యూర్ యాజ్ జ్యుడిషియల్ ఆఫీసర్. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ మాట్లాడుతూ న్యాయమూర్తులు పదవీ విరమణ బదిలీలపై వీళ్ళు సమయాల్లో అసోసియేషన్ వారికి గౌరవించడం ఒక సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. 11వ జిల్లా అదనపు జడ్జి శ్రీరామచంద్రమూర్తి విజ్ఞాన గని అని కొనియాడారు. సభలో పలువురు జడ్జి శ్రీరామచంద్రమూర్తి అందించిన సేవలను ప్రశంసించారు. మన హైకోర్టు నామ్స్ ప్రకారం ఎక్కువ చేయడానికి అవకాశం లేదు. మన తెనాలి బార్ అసోసియేషన్ ఎప్పుడు ఏ జడ్జి ట్రాన్స్ఫర్ వెళ్ళినా కానీ, అదేవిధంగా రిటైర్మెంట్ అయినా కానీ ఘనంగా వీడ్కోలు చెప్పడం జరిగింది. కానీ అంతకుముందు ఇద్దరు జడ్జిలు కూడా అప్పుడు కరోనా బాగా విపరీతంగా ఉండడం వల్ల రిఫ్యూజ్ చేశారు. దాని సందర్భంగా వాళ్ళకి చేయలేకపోవడం జరిగింది. 11వ జిల్లా జడ్జి గారిని మేము చేస్తాము, ఆనవాయితీ వైరస్ తగ్గిందని చెప్పడం వల్ల ఈరోజు
చిరు సత్కారం చేయడం జరుగుతుంది. మహాశ్రమేయుడు, తన ఆనెస్ట్ అనమాట, తన వర్క్ తను చేసుకోవడం వెళ్ళిపోవడమే, కానీ అసలుకి బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ చాలా గొప్పగా మెయింటైన్ చేశారు. తోటి న్యాయమూర్తులతో కూడా చక్కగా పిలిచి తన ఛాంబర్లో అన్ని విషయాలు చెప్పడం కూడా జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ గీత, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీరామచంద్రుడు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అబ్దుల్ షరీఫ్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ రహమతుల్లా, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ప్రేమలత, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లిముత విజయకుమార్, సహాయ కార్యదర్శి గ్రంథి జయరామకృష్ణ, పలువురు న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. కృష్ణానది వరద ఉధృతి తగ్గి నిలకడగా ఉందని తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,05,000 క్యూసెక్కుల నీరు క్రిందకు వదలటం జరిగిందని, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి వరద పరిస్థితిపై సమీక్ష చేయడం జరుగుతుందని అన్నారు. ఎప్పటికప్పుడు తహసీల్దారులతో పరిస్థితిని సమీక్షిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వరద కారణంగా కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె, దుగ్గిరాల తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయని ఆయన వివరించారు. వరద కారణంగా పంట నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. Flood situation is getting stable now. The first warning also has been withdrawn currently. So flood situation is receding. Prakasham barrage currently at 1.5 lakh cubic. But we are monitoring the situation. Our control room in sub collector office and concerned Tahsildar office is also active. Mainly affected areas in Tenali subdivision are Kollur and Battiprolu and Repalle and Dugirala. All 4 mandal I personally inspected. House inundation is not much, but mainly agricultural land, turmeric crop have been inundated. I have directed AD Agriculture to do the assessment at earliest and submit the report so that we can provide the compensation to the farmer and other benefit to the farmers. In Repalle we had shifted 250 people to the relief camp. Now as water is receded, they have gone back to their houses. They were there for 2 days. We provided them with the shelter and food. I also inspected their home. Any inundation is there, we'll provide them the compensation as per the rules. I request all people not to venture into the river or kalwa. As water is still there, high water is still there, don't venture into the kalwa. Take please necessarily all the precaution because COVID virus is still there. We can't be relaxed. Always wear mask, maintain distance, follow all the COVID protocol. Any issues, we are there to support you. You can contact our control room at sub collector office and we'll resolve your request at earliest. రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ అన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బుధవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మయూర్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీ స్త్రీలకు మల్టీవిటమిన్ టాబ్లెట్లను, బాధితులకు శానిటైజర్లను, సబ్బును అందజేశారు. ఈ సందర్భంగా మయూర్ కిషోర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పోషక విలువలు పెంచేలా రెడ్ క్రాస్ సంస్థ తోడ్పాటు అందించడం సంతోషకరమని అన్నారు. మల్టీవిటమిన్ టాబ్లెట్లను అందజేయడమే కాకుండా కోవిడ్ కారణంగా చికిత్స పొందుతున్న బాధితులకు శానిటైజర్లను సభ్యులు అందజేయడం ముదావహమని అన్నారు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. Today we have a program of distribution from Red Cross Society. We have got multivitamin tablets, some soaps and sanitizers. So this is the work of Red Cross Society. They are every time giving to the people. They have done such a good work. So they are contributing through this way to the COVID pandemic. So all the COVID warriors here, all the doctors present here, Red Cross Society, all these are COVID warriors. They are the frontline worker. They are from last 6 months. They are working tirelessly to help people to fight the COVID. And I want to thank them for it and take it further. We can't relax now as the cases are coming down. We should be extra careful now because the cases are shifting to rural areas as well. రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మొమ్మనేని భానుమతి మాట్లాడుతూ WHO సహకారంతో గర్భిణీ స్త్రీలకు మల్టీవిటమిన్ టాబ్లెట్లు అందజేయడం జరిగిందని అన్నారు. సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ సహకారంతో రానున్న రోజుల్లో వైద్యశాలలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టున్నట్టు తెలియజేశారు. మరి ఈ మందులు మళ్ళీ మనకి ఈ తల్లి పిల్లల హాస్పిటల్లో ఈ గర్భిణీలకు ఇవ్వడానికి మాత్రలు మనకు WHO వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడానికి మీరు లెటర్ పంపించండి అని చెప్పారు. తర్వాత మన సబ్ కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ ఇవ్వాలి WHOకి.
ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తున్నాము ఈ వాళ్ళకి చేరుతున్నాయా లేదనేది వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. దానికోసమని మరి సార్ని కూడా ఒక లెటర్ ఇవ్వాలని అడుగుతున్నాను. ఈ రెడ్ క్రాస్లో పనిచేయడానికి సార్ మరి నాకు చేయూతనిచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఈ హాస్పిటల్కి మంచి పనులు చేయడానికి ముందుంటాను. ఈ రోజున మేము WHO వాళ్ళ దగ్గర నుంచి వచ్చినేమో 850 గర్భిణీలకు మాత్రల డబ్బాలు, కోవిడ్ వాళ్ళకి 200 సోపులు, 125 శానిటైజర్లు స్టేట్ రెడ్ క్రాస్ నుంచి పంపించారు. అవి మరి సార్ చేతులకి మీదుగా కోవిడ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వైద్యశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ సంస్థ గర్భిణీ స్త్రీలకు మల్టీవిటమిన్ టాబ్లెట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. భానుమతి గారు కూడా ముందుకు వచ్చి రెగ్యులర్గా రొటీన్గా ఇచ్చే ఏంజిల్ టాబ్లెట్స్ ఇచ్చారు. మరియు కోవిడ్ హాస్పిటల్లో ఉండే కోవిడ్ పేషెంట్స్కి శానిటైజర్స్, సోప్స్ కూడా ఇచ్చారు. భానుమతి గారు ఇలా మనకు హాస్పిటల్కు సహాయం చేయడం ఇదేమి కొత్త కాదు. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా చేస్తారని ఆశిస్తాను. తర్వాత సబ్ కలెక్టర్ గారు ఈరోజు వచ్చారు. మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ కూడా సబ్ కలెక్టర్ గారు. సో హాస్పిటల్లో ఉండే కోవిడ్ హాస్పిటల్ పేషెంట్స్ గురించి ఎంక్వైరీ చేశారు. అలాగే యాంటీనేటల్ కేసెస్, డెలివరీస్ అవన్నీ కూడా ఎంకరేజ్ చేశారు. సో సార్ యొక్క ఇన్స్పిరేషన్తో, సహాయ సహకారాలతో మేము ముందుకు వెళతాము అని నేను హాస్పిటల్ సిబ్బంది తరపున నేను తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం కంటే మిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాడ్ చైర్మన్ ఏడుకొండలు మాట్లాడుతూ నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని, అదేవిధంగా ఇంకా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. గురువారం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వేమూరు విచ్చేస్తున్న ఎమ్మెల్యే నాగార్జున అభినందన ర్యాలీకి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ విచ్చేసి విజయవంతం చేయాలని అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో మన శాసనసభ్యులు నాగార్జున గారు 10 కోట్ల రూపాయలు అంతర్గత సీసీ రోడ్లకి కానీ, డ్రైనేజీకి కానీ, అభివృద్ధి పనులకి నిధులు తీసుకురావడం జరిగింది. గత 3 నెలల కిందట కరోనా టైంలో కూడా ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. రేపు అక్టోబర్ 1వ తారీఖున వేమూరులో 20 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ నిధులు, రోడ్లు, బల్జేపల్లిలో 15 లక్షల రూపాయలు, అబ్బన్గోడవల్లో 15 లక్షల రూపాయలు, తాడిగిడిపారులో 10 లక్షల రూపాయలు, కొల్లూరు టౌన్లో 25 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయింది. ఆర్బీకే కేంద్రాలు కానీ ఎన్ని నిధులు కేటాయించడం జరిగింది. కొన్ని సచివాలయాలు మన వేమూరు మండలంలో 50% దాకా కంప్లీట్ అవ్వడం జరిగింది. వేమూరు నియోజకవర్గంలోని వేమూరు శాసనసభ్యులు అన్ని జిల్లాలో అందరు శాసనసభ్యుల కన్నా ఎక్కువ నిధులు వేమూరు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, దున్నా మేరీస్ బాబు, సజ్జా వాసు, దేవదానం, బాలిగ శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. నీరే వరద నీరుగా మారి రైతాంగం కంట్లో కన్నీరును పెట్టిస్తుంది. కూడబెట్టుకున్న నగదును పైర్లపై పెట్టుబడి పెట్టిన రైతాంగానికి వరద నీరు ఒక ఉపద్రవంలా వచ్చి పడింది. కన్నబిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న పంట పొలాలు తమ కళ్ల ముందే నీటిలో మునిగిపోవడంతో రైతాంగం గోలుమంటున్నారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో కృష్ణానది వరద నీటి ముప్పుకు గురైన గ్రామాల్లోని రైతాంగ దయనీయ పరిస్థితిని ప్రేక్షకులు ముందుంచడానికి ఎస్సీవీ ఛానల్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రేక్షకులు వీక్షించండి. కృష్ణానది పరివాహ ప్రాంతానికి వరద తాకిడి పోటెత్తడంతో అన్నదాతలు కకావికలం అవుతున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో లంక గ్రామాల్లోని పంటలు ముంపుకు గురయ్యాయి. ఇప్పటికే దుగ్గిరాల, కొల్లిపర, వేమూరు మండలాల పరిధిలోని నదీ పరివాహ ప్రాంతాలు వరద ఉధృతికి గురయ్యాయి. దుగ్గిరాల మండలం పెదకొండూరుతో పాటు కొల్లిపర మండలంలోని కొత్తూరులంక, అత్తలూరిపాలెం, అన్నవరపులంక, బొమ్మవానిపాలెం వరద పోటుకు గురయ్యాయి. ఈ గ్రామాల్లోని అరటి, కంద, కూరగాయల పైర్లతో పాటు మినుము పొలాలు వరద నీరులో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పైర్లకు ఈ పరిస్థితి ఏర్పడింది. అత్తులూరిపాలెంలోని కొండవీడు వాగులోకి వరద నీరు రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో కృష్ణానదిలోని నీరు కొండవీటి వాగులోకి చేరటం కొంత కోతకు గురైంది. అత్తులూరిపాలెంలో 100 ఎకరాలకు పైగా మాగాణి పొలాలు వరద తాకిడికి గురవడంతో ఆ ప్రాంతంలో వరదను అరికట్టేందుకు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలంటూ గ్రామ రైతులు కోరుతున్నారు. ఇక వరద కారణంగా కొల్లిపర మండలంలో పసుపు 116 ఎకరాలు, అరటి 115 ఎకరాలు, కూరగాయలు 52 ఎకరాలు, మినుము 57 ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. వరద తాకిడి కారణంగా దెబ్బతిన్న పైర్లకు పంట పరిహారం ఇప్పించాలంటూ స్థానిక రైతులు కోరుతున్నారు.
వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు మండలంలోని చింతల్లంక, పెదలంక, చిలుమూరులంక, సుగ్గుంలంక, పెసర్లంక, ఈపూర్లంక గ్రామాలను పైర్లు దెబ్బతిన్నాయి. నది వెంటనున్న పసుపు, అరటి, కంద, మినుము, దొండ పందిర్లు దెబ్బతిన్నాయి. ఇవన్నీ వాణిజ్య పంటలు కావడంతో ఎకరానికి లక్షల్లో పెట్టుబడి పెట్టిన చిన్న రైతులు కుదేలయ్యారు. ఈ గ్రామాల్లో 1000 ఎకరాలు పైర్లు కోల్పోయిన రైతులు గుండె లవిసిపోయేలా విలవల్లాడుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండల గ్రామాల్లోని ఇటుక బట్టీలు నీట మునగడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పంట పరిహారం వస్తుందో రాదో అన్న ఆందోళనతో గ్రామ సందర్శనకు వచ్చే ప్రజాప్రతినిధుల వద్ద గొల్లుమంటున్నారు. గత ఏడాది కాలంలో ఇప్పటి వరకు 3 సార్లు పంటలు ముంపు గురయ్యాయని, ఇక పరిహారం రాకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు అన్నదాతలు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న రైతాంగానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శాసనాలని, ఆ బిల్లులు ఉపసంహరించుకునేంత వరకు రైతాంగం ఉద్యమించాలని సిపిఎం తెనాలి కార్యదర్శి ములకా శివసాంబరెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ బిల్లులను రద్దు కోరుతూ రైతు సంఘాల పిలుపు మేరకు బుధవారం తెనాలి చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో వామపక్ష పార్టీలు నిరసన దీక్షను చేపట్టాయి. ఈ సందర్భంగా ములకా శివసాంబరెడ్డి మాట్లాడుతూ 205 సంఘాల పిలుపు మేరకు 1,50,00,000 మంది రైతులు బిల్లులకు వ్యతిరేకంగా రోడ్డెక్కినా మోడీ ప్రభుత్వం రైతులకు మేలు జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. అక్టోబర్ 2వ తేదీన బిల్లుల రద్దు కోసం దేశవ్యాప్తంగా జాతాలు చేయనున్నట్లు తెలిపారు. బిల్లులకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేస్తున్నాయని అన్నారు. బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు రైతాంగం ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘాల పిలుపు మేరకు ఇప్పటికే 1,50,00,000 మంది రైతులు రోడ్డుకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. 205 రైతు సంఘాలు ఈ ఆందోళనకి శ్రీకారం చుట్టాయి. రేపు అక్టోబర్ 2వ తేదీ నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవసాయ బిల్లులు రద్దు కోసం జాతాలు నిర్వహించడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఈ బిల్లులు రద్దు కోసం అర్జీ పెట్టడం, అట్లాగే డిఎంకే పార్టీ తమిళనాడులో కూడా ఈ బిల్లులకి నిరసనగా సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా చలనం లేకపోగా రైతుల పట్ల మోడీ గారికి ఉన్న అవగాహన ఏ పార్టీతో దీన్ని అర్థమవుతుంది. సిపిఐఎంఎల్ లిబరేషన్ సిపిఐ నాయకులు మాట్లాడుతూ బిల్లు వలన రైతాంగంతో పాటు వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. కార్పొరేట్లకు మేలు చేస్తూ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే బిల్లులను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈరోజు రైతు వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆమోద పొందడం జరిగింది. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు, బడా వ్యాపారులకి అనుకూలంగా వచ్చిన బిల్లులు. వాళ్ళు ఈ బిల్లులు ప్రవేశపెడుతూ ఈ బిల్లుల వల్ల రైతులకు ఉపయోగం ఉందని, వాళ్ళు పండించిన పంటను ఎక్కడికైనా ఎప్పుడైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చని, బేరమాడి అమ్ముకోవచ్చని చెప్పడం జరుగుతుంది. రైతులు ఉన్న పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు. తాము పండించిన పంటను మరుసటి రోజే అమ్ముకొని ఆ డబ్బుని పెట్టుబడికి తెచ్చినటువంటి అప్పులు తీర్చుకోవడానికి మాత్రం వాడుకుంటున్నాడు. నిల్వ చేసి బేరమాడి అమ్ముకునే స్తోమత లేని రైతులు. కార్యక్రమంలో సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు జి సుబ్బయ్యరావు, నాయకులు షేక్ హుస్సేన్ వలీ, ఆకుల శ్రీనివాస్, ఎన్ రాజ్యలక్ష్మి, ఏ బెనహర్, పి కృష్ణమూర్తి, బి కృష్ణ, ఎస్ మల్లికార్జునరావు, బొలినేని రామయ్య, ఆర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి 38వ వార్డులోని రజిక పార్కు ప్రాంగణంలో ఐసిడిఎస్ తెనాలి సెక్టార్ 1 వారి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తృణధాన్యాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పరిశీలించి ఆహార ఉత్పత్తుల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్టులను, బాలామృతం ప్యాకెట్లను మహిళలకు, చిన్నారులకు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలతో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించడం సంతోషకరమని అన్నారు. So today is the last day of Poshan Abhiyan. This is month-long program where we focus on the nutrition for the pregnant women and antenatal care, also the hygiene, sanitation, and mainly the nutrition part of the. So in this program, CDPO Garu and all the officers, they brief the pregnant women about what kind of food they should eat, what are the nutrients it has, and which is good for the child.
Honorable CM also this month, last month, launched a scheme YSR Sampurna Poshan. YSR Sampurna Poshan scheme was launched. So government has very focused on the nutrition for the pregnant women and Anganwadi. So we are also doing that through this Poshan Abhiyan. We are reaching to the people and making awareness regarding diets and food. I'll also request people, if they have any issue regarding the quality of the content, they could come to me and we'll ensure that the quality is maintained, and any complaint will redress it immediately. ICDS CDPO డి గీతాంజలి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఐసీడీఎస్ సిబ్బంది ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు 30 వరకు మన భారత ప్రభుత్వం జాతీయ పోషకాహార పథకం కింద మన ఈ గర్భిణీలకి, బాలింతలకి, 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి, అట్లాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి కూడా పోషణాహారం వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనే విషయం మీద, అట్లాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద, అట్లాగే 1000 days కేర్ మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఈ మహిళల్లో వచ్చేటువంటి రక్తహీనత తగ్గించటం, అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ COVID-19 బారిన పడకుండా కూడా గర్భవతుల్ని రక్షించటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సయ్యద్ ఖాలిదా నసీం మాట్లాడుతూ పోషకాహారం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ కనపరిచి ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. ఈ రోజు పౌష్టికాహార మాసోత్సవం అండి, చివరి రోజు ఇవాళ. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్నపిల్లలకు 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు పోషకాహారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ 250 రూపీస్ది మరియు 600 రూపీస్, మొత్తం 850 రూపీస్ అందిస్తున్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ అభ్యర్థి వి విజయలక్ష్మి, డాక్టర్ ప్రభావతి, సూపర్వైజర్ సుచిత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరావళి, ఎన్ఆర్కే శర్మ, మునిపల్లి వంశీ, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. సంచలన బాలల పత్రిక చందమామ పత్రికలో అద్భుతమైన చిత్రాలు చిత్రీకరించిన ప్రముఖ చిత్రకారుడు శివశంకరన్ మృతి తీరని లోటని ప్రజ్వలిత సంస్థ ఆయనకు గన్నివాళులు అర్పిస్తుందని ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు నాగల వెంకట దుర్గాప్రసాద్ అన్నారు. ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ బుధవారం తన స్వగృహంలో ఎస్సీవీ ప్రతినిధితో మాట్లాడుతూ తెనాలి వారిచే స్థాపించబడి నడుపబడిన చందమామ మాసపత్రికకు చిత్రకారుడు శివశంకరన్ తన చిత్రాలతో మరింత శోభను చేకూర్చారని అన్నారు. చందమామ మాసపత్రికకు శివశంకరన్ వేసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవని అన్నారు. చందమామ వ్యవస్థాపకులు చక్రపాణి, సంపాదకులు కొడరుగని కుటుంబరావు, హిందీ చందమామ పత్రిక సంపాదకులు ఆలూరు బైరాగి, వీరంతా తెనాలి వారు కావటం తెనాలి ప్రజలకే గర్వకారణమని అన్నారు. ప్రముఖ చిత్రకారులు శివశంకరన్కు ప్రజ్వల సంస్థ ఘన్యవాళులు అర్పిస్తుందని తెలిపారు. అలాగే చందమామ అంటే తెనాలి వారు వెలువరించిన తెలుగు బాలల కథలు. ఆ చందమామలో ఒక 40-45-50 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ దాంట్లోని బొమ్మలు అందరికీ బాగా గుర్తుంటాయి. బేతాళుడి కథలో విక్రమార్కుడు బేతాళుని భుజం మీద వేసుకుని వెళ్ళే బొమ్మ, అలాగే చందమామలో లోపల కథలు వేసినటువంటి బొమ్మలన్నీ చిత్రీకరించినటువంటి చిత్రకారులు శ్రీశంకర్, చందమామ శంకర్గా ప్రపంచానికి సుపరిచితులు. మద్రాసులో నిన్న చనిపోవటం జరిగింది. ప్రజ్వలిత తరఫున నా ఘననివ్వాలి. రెండోది, నేను తెనాలి వారి పత్రికను ఎందుకన్నానంటే చందమామ పత్రిక నిర్వహించింది చక్రపాణి గారు, రైతనగర్ చక్రపాణి గారు. అలాగే దాన్ని సంపాదకులుగా పనిచేసిన ఆయన కొడరంటి కుటుంబరావు గారు, ఇద్దరు కూడా తెనాలి వారే. హిందీ చందమామ మొదలుపెట్టినప్పుడు కొత్తలో హిందీ చందమామ చూసిన ఆలూరి బైరాగ్ గారు కూడా మన తెనాలి రైతనగర్ వాస్తవ్యులు. అలా చందమామ తెనాలి వారు వెలువరించినటువంటి గొప్ప కథ, బాలల కథల పత్రిక. ఇప్పటికి కూడా ఎవరన్నా ఈ జనరేషన్ వాళ్ళు చదువుకోవాలంటే చక్కగా గూగుల్లో అవైలబుల్గా ఉంది. తెనాలి మండల పరిధిలోని రైతు సోదరులు తాము పండించే పంట వివరాలను ఈ పంట నమోదు చేయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయాధికారి వెంకట నరసయ్య సూచించారు. తెనాలి మండల వ్యవసాయాధికారి వెంకట నరసయ్య బుధవారం ఎస్సీవీ ప్రతినిధితో మాట్లాడుతూ రైతు పండించిన పంటలను అమ్ముకోవటానికి, ప్రభుత్వ సదుపాయాలు పొందడానికి తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. కౌలు రైతులు 5 సాగుదారు సంఘాలుగా ఏర్పడినట్లయితే ప్రభుత్వం పంట రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏవో వెంకట నరసయ్య వివరించారు. గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా మనకు అన్ని గ్రామాల్లో కూడా పంట నమోదు అనేది గత జూలై నెల నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. పంట నమోదు అనేది ఇంకా అక్కడక్కడ
కొద్దిపాటి రైతు సోదరులు పంట నమోదు అనేది చేసుకోవాల్సి ఉంది. ఈ 2-3 రోజుల్లో పంట నమోదు అనేది చేసుకున్నట్టయితే రేపు రైతు పండించిన పంటని అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధరకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మద్దతు ధరకే ఈ ప్రభుత్వ కొనుగోలు ద్వారా అమ్ముకోవడానికి కూడా వెసులుబాటు అనేది మనకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పంట నమోదు ఉంటేనే రేపు మనకి ప్రభుత్వ కొనుగోలు ద్వారా ఆ పండించిన యొక్క ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. అది వరి కానీ, పసుపు కానీ, ఏ పంట అయినా సరే, మినుము కానీ ఏ పంట అయినా సరే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పంట నమోదు అనేది చేసుకోవాలని చెప్పేసి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను. తెనాలి పట్టణంలోని గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం తెనాలి 1 టౌన్ పోలీసులు తెనాలి నాజరపేటలోని అనుగోలు వారి వీధిలో 11 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెనాలి నాజరపేటలోని అనుగోలు వారి వీధిలోని ఇంట్లో గుట్కా నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో 1 టౌన్ పోలీసులు సోదాలు నిర్వహించి గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ గుట్కా సోదాల వివరాలను మీడియాకు వివరించారు. నాగేశ్వరరావుకు చెందిన ఇంట్లో సోదాలు నిర్వహించగా 11 బస్తాల గుట్కా నిల్వలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటాయని ఎస్ఐ అనిల్ కుమార్ వివరించారు. గడిచిన వారం రోజుల్లో 3 సార్లు పట్టణంలో గుట్కా నిల్వపై దాడులు చేసి పెద్ద ఎత్తున గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మాకు అందిన విశ్వసనీయటువంటి సమాచారం మేరకు నాజరపేటలోని అనుగోలు వారి వీధిలో గుట్కాలు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అది నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి యొక్క ఇంట్లో అతను మామూలుగా చిల్లర వ్యాపారం చేస్తూ ఉంటాడు, కిరాణా అవి. అటువంటి ఇంట్లో 11 బ్యాగ్స్ గుట్కా ప్యాకెట్స్ అనేవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారుగా 50,000 రూపాయలు ఉంటుంది. కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దీని వెనక ఇతనికి సప్లై చేసేటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల కోవిడ్ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ వివరాల ప్రకారం కోవిడ్ విభాగంలో 207 మంది కోవిడ్ పేషెంట్లు వైద్య చికిత్సలు పొందుతుండగా బుధవారం 30 మంది పాజిటివ్ వ్యక్తులు అత్యవసర చికిత్సల నిమిత్తం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 16 మంది పాజిటివ్ వ్యక్తులకు నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. 13 కోవిడ్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 121 మందికి కోవిడ్ పరీక్ష నిర్వహించారు. 19 మంది గర్భిణీలను పరీక్షించిన వైద్య సిబ్బంది రక్త నమూనాను కోవిడ్ ల్యాబ్కు పంపించారు. ఇక కోవిడ్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు. తెనాలి పట్టణానికి చెందిన పాత్రికేయులు, దర్శకులు కనపర్తి రత్నాకర్ మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక ప్రైడ్ ఇండియా నేషనల్ అవార్డును మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు రత్నాకర్ను అభినందనలతో ముంచెత్తారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ శిఖరం ఆర్ట్ థియేటర్స్ త్యాగరాజ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ త్యాగరాజ గానసభలో పురస్కార మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రాంతానికి చెందిన దర్శకులు, పాత్రికేయులు రత్నాకర్ ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవలందించిన 17 మంది ప్రముఖులను పురస్కార కమిటీ ఎంపిక చేసి ఈ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ డీసీపీ సత్యనారాయణ చేతుల మీదుగా రత్నాకర్ ఈ పురస్కారం అందుకున్నారు. ఆర్గనైజర్లు జి కృష్ణ, త్యాగరాజ గానసభ అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు రత్నాకర్ సేవలను ప్రశంసించారు. కళా పాత్రికేయ రంగాల్లో చేసిన సేవలకు గాను రత్నాకర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రత్నాకర్ను జర్నలిస్ట్ నేతలు టి రవీంద్రబాబు, జి ప్రభాకర్, వేజన్ల రాజారావు, బి సురేష్ బాబు, ప్రేమ్ కుమార్, ఎస్ఎస్ జహీర్, ప్రేమకుమార్, నాగరాజు, ఎం సుబ్బారావు, లక్ష్మణ్, జి ప్రకాశ్రావు, శ్యామ్యుల్, శ్రీను, శ్యాంసాగర్, పున్నయ్య, సాంబశివరావు, కోటేశ్వరరావుతో పాటు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ప్రజ్వలిత సంస్థ అధ్యక్షులు నాగల వెంకట దుర్గాప్రసాద్, కళాకాణాజీ సంస్థ కార్యదర్శి షేక్ జానీ బాషా, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, సభ్యులు, పలువురు కళాకారులు అభినందనలు తెలిపారు. హమ్మయ్య, తగ్గుముఖం పట్టింది, తీవ్రత లేదనుకుంటున్న సమయంలోనే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తెనాలి పట్టణంలో బుధవారం ఒక్కరోజే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు, వైద్యాధికారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెనాలి పట్టణంలో బుధవారం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్య శాఖ అధికారులు కోవిడ్ విభాగం అందించిన సమాచారం ప్రకారం తెనాలి పట్టణంలో 44 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా సంగం జాగరముడి పరిధిలో 3, కొల్లిపర మండలంలో 14, కొల్లిపరలో 7, చక్రాయపాలెంలో 1, శివలూరులో 2, కొత్తబొమ్మవారిపాలెంలో 2, దావులూరులో 1, దుగ్గిరాల్లో 4, కొల్లూరులో 8, వేమూరు మండలం జంపంలో 11, చావల్లో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల కాలంలో తగ్గుతున్న పాజిటివ్ కేసులు బుధవారం ఒక్కసారిగా పెరగడంతో వైద్యాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. హెస్సీ వార్తలను యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. ఘనంగా 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి పదవీ విరమణ. రెడ్ క్రాస్ సంస్థ సేవలు అభినందనీయం. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. వ్యవసాయ బిల్లు రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టిన వామపక్షాలు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.